యాక్టివిటీస్ నడుస్తుంది. ఎస్, భారత ప్రభుత్వం సీరియస్ గా దీన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యమైన అంశం నా దృష్టిలో. సాయి గారు, 2 వారాల తర్వాత దీక్ష విరమించిన 2 వారాల తర్వాత సోనం వాంగ్చుక్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులు మోసం చేశారు, అవి కూడా ఏంటి, దీక్ష విరమణ ఫోటోలను విడుదల చేశారు అని చెప్పేసి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? సోనం వాంగ్చుక్ జూలై 20-21వ తేదీ అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్, 21-22 తేదీల మధ్య ఆయన దీక్ష విరమించాడు. సో జూలై 18వ తేదీన ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. సబ్జెక్ట్ కరెక్షన్ 21-22 అనుకుంటున్నాను నేను. 25వ తేదీన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రైట్. సో ఫస్ట్ సోనం వాంగ్చుక్ ఏవైతే డిమాండ్లు పెట్టాడో ఆ డిమాండ్లు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. ఓకే. అండ్ సోనం వాంగ్చుక్ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత, మేదాంతా అనే ఒక హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అయిన తర్వాత, గురుగ్రామ్ లోనే హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత, ఇద్దరు కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ గారు అండ్ జేపీ నడ్డా గారు ఇద్దరు వెళ్ళి ఆయన ఏవైతే అడిగాడో ఆ డిమాండ్లను మేము నెరవేరుస్తామని చెబితే ఆయన ఒప్పుకోలే ఫస్ట్ డే. రెండో రోజు లిఖితపూర్వకంగా మాకు కావాలి అని అంటే లిఖితపూర్వకంగా తీసుకెళ్లి ఆయన ముందట చదివి వినిపించారు. వినిపించిన తర్వాత ఆయన దీక్షను విరమించాడు. రైట్. దీక్షను విరమించిన తర్వాత ఆ వీడియోని బయటకు తీసుకొచ్చారు. ఆ వీడియో బయటకు తీసుకొస్తారని నేను అనుకోలేదు. నేను ఆపోజిషన్ సభ్యులు లేదంటే విద్యార్థుల సమక్షంలో దీక్ష విరమించాలనుకున్నాను, కానీ ఆ వీడియోని రిలీజ్ చేసి నన్ను మోసం చేశారన్నాడు. ఫస్ట్ బేసికల్లీ నువ్వు నిరాకరించాల్సింది, విద్యార్థులు పిలవండి, అపోజిషన్ సభ్యుల్ని పిలవండి, వాళ్ళ ముందే నేను తీసుకుంటానని చెప్పాల్సింది. మరి ఎందుకు నువ్వు ఫస్ట్ అసలు తీసుకున్నావు? అంటే ఏంటంటే ఇది నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే, ఒక 2 వారాల తర్వాత వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అని అంటే, ఆయన ఆ విద్యార్థుల ఉద్యమం తర్వాత ఆయన దీక్ష విరమించాడు, అయిపోయిన తర్వాత ఆయన వందే భారత్ ట్రైన్ లో వెళుతూ కాశ్మీర్ కు వెళుతూ ఆయన చాలా గొప్పగా ప్రకటించాడు కూడా, వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా బాగుంది, చాలా అద్భుతమైన జర్నీ, చీనా వంతెన పైన చీనా వంతెన కట్టారు, బ్రిడ్జ్ కట్టారు, అది కూడా చాలా గొప్పగా ఉంది, ఇది మార్వెల్, అవి ఇవి అని ప్రకటించాడు. లదాఖ్ వెళ్ళాడు. లదాఖ్ వెళ్ళినాక అర్థం ఏంటంటే, నాకు తెలిసి అనిపిస్తుంది అంటే ఆయన ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన FCRA ని రివోక్ చేస్తారనుకున్నారా, లేకపోతే ఆయన NGO ఒకటి ఉంది, ఆయన NGO మీదనే అసలు యాక్చువల్ అవకతవకలు జరిగాయని పెద్ద ఆరోపణలు ఉన్నాయి. ఆయనకి FCRA రిజిస్ట్రేషన్ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అక్కడి నుంచి ఆయన గొడవ మొదలు పెట్టాడు. సో మేబీ ఆయన ఎక్స్పెక్ట్ చేసినవి జరగలేదా, అందుకు మోసం చేశారంటున్నారా? అండ్ నేను ఈవెన్ ఇప్పుడు అపోజిషన్ నుంచి విద్యార్థుల నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. ఎట్లాంటి ఒత్తిడి అంటే, వాళ్ళ విద్యార్థులు ఆయనను విమర్శిస్తున్న పరిస్థితి. చాలా విమర్శలు వచ్చాయి విరమించిన తర్వాత. సో విద్యార్థుల నుంచి విమర్శలు రావడం వల్ల ఆయన మాట అంటున్నాడా, లేక రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఆయన నడిపించాలనుకుంటున్నాడా? లెట్స్ సీ. ఓకే, ఐ జస్ట్ హావ్ సమ్ వాటర్. రైట్. సారీ, యా, చెప్పండి. సో అంటే ఈ వ్యాఖ్యలకి మనం ఎనలైజ్ చేసిన దాన్ని బట్టి తర్వాత పరిణామాలు ఎలా ఉండొచ్చు? మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఏమైనా వాంగ్చుక్ నుంచి వస్తుందా, ఛాన్సెస్ ఉన్నాయా? సోనం వాంగ్చుక్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అని అంటే, ఆయన నిజానికి అసలు స్టార్ట్ చేయడమే, నిరాహార దీక్ష స్టార్ట్ చేయడమే ఆయన కొంచెం వేగ్గానే మొదలు పెట్టాడు. మొదలు పెట్టిన నెల రోజులు కూడా అంటే ఆయన అనుకున్న మేర ఆయనకు ట్రాక్షన్ రాలే. మొదట్లో ఆయన ఆల్మోస్ట్ జూన్ 29వ తేదీన నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. జూలై 18వ తేదీ వరకు కూడా 200 మంది 300 మందికి మించి లేరు జనాలు. మనం జంతర్ మంతర్ రిపోర్ట్ చేసిన వాళ్ళు చెప్పినమాట కదా. కానీ జూలై 18వ తేదీ తర్వాత ఆయన ఎప్పుడైతే ఆయన హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారో, ఆ హాస్పిటల్ కి ఆయన షిఫ్ట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డేకి ఎప్పుడైతే లాఠీ చార్జ్ జరిగిందో, విద్యార్థుల పైన లాఠీ చార్జ్ జరిగి కొంత ఇష్యూ ఎమోషనల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ట్రాక్షన్ బిల్డ్ అయింది. అపోజిషన్ పార్టీలు దాన్ని ఓన్ చేసుకోవడము, పార్లమెంట్ సెషన్స్ నడుస్తూ ఉండడము, దీంతో జరిగింది. సరే, ఆయన ఉన్న నెల రోజులు, ఆయన 26 రోజులు 25 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసిన రోజులు పెద్దగా ఎవరు పట్టించుకోలే జనాలు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు అంటే, నాకు తెలిసి అనిపిస్తోంది, ఇప్పుడు ఆయన ఒక ఐకాన్ కావాలని అనుకుంటాడు. సో ఇప్పుడు ఏమైందంటే, కొంత సక్సెస్ అయింది కదా బొద్దింకల ఉద్యమం. ఆ బొద్దింకల ఉద్యమం సక్సెస్ ఆయనకు రావట్లేదు. సౌరవ్ దాసో లేకపోతే ఈవెన్ దీప్కేనో కనీసం ఆయన గురించి ప్రస్తావించట్లేదు, ఆయన గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆయన అవుట్ ఆఫ్ హెడ్ లైన్స్ అయిపోయాడు. అసలు హెడ్ లైన్స్ లో ఎక్కడ లేడు. సో హీ వాంట్స్ టు హ్యావ్ సమ్ హెడ్ లైన్స్. మళ్ళీ ఆయన హెడ్ లైన్స్ లోకి రావడానికి ఇదొక ప్రయత్నమా, లేక కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకొంచెం ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తే ఆయన అనుకుంటున్న FCRA రివోక్ జరుగుతుందా?
లేదా ఆయన ఎన్జిఓకి రావాల్సిన నిధుల విషయంలో ఆటంకాలు తొలగిపోతాయా, ఒక ప్రెషర్ టాక్టిక్ లాంటిదేమన్నది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. Thank you. ఇది టైమ్ టు ఆస్క్ సాయి కృష్ణ.